గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ గైస్, వెల్కమ్ టు దివ్యతేజ్ అకాడమీ. సో గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, టాపిక్ ఏం లేదు గైస్, సింపుల్గా ఏంటంటే మనకి ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ అయితే మనకి స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో గైస్, మనం ఏం చేద్దామంటే డైలీ ఇప్పటి నుంచి మన స్టూడెంట్స్ అందరి కోసం కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వబోతున్నాం. సో ప్రతి సబ్జెక్టు అన్ని గ్రూప్స్కి కూడా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం వీడియో నుంచి ఇవ్వబోతున్నాం. సో గైస్, ఈరోజు ఏంటి అంటే మనం బీఎస్సీ 4th సెమ్ వాళ్ళకి, నాట్ కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం ప్రిపేర్ చేసినాం గైస్. సో ఒక్కొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే మనం ఈరోజు సమ్మరీ ఇచ్చేసాను మీకు. యూనిట్ 1, 2, 3 అండ్ యాజ్ వెల్ యాజ్ 4 యూనిట్స్లో కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను డిస్కస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఎవరైతే మేము ఫెయిల్ అవుతామని అనిపించినా కానీ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్లియర్గా కావాలనిపించినా కానీ, ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో గైస్, ఇవి ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది. సో గైస్, ఇవన్నీ క్వశ్చన్స్ కూడా నేను ఏం చేస్తున్నాను అంటే డిస్క్రిప్షన్లో కూడా మీకు షేర్ చేస్తాను. సో బీఎస్సీ డేటా సైన్స్ వాళ్ళకి, 4th సెమ్ వాళ్ళకి, రెగ్యులర్ బ్యాచ్ వాళ్ళకి, ఓకే. సో ప్రోగ్రామింగ్ విత్ జావా అనే సబ్జెక్ట్లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదో చూద్దాం గైస్. సో ఫస్ట్ మనకి ఏంటి అంటే యూనిట్ 1లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం మొత్తం 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేయడం జరిగింది, మేజర్గా వచ్చేవి. సో గైస్, మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయాల్సింది జావా ఒక ఇంట్రడక్షన్ అందరికి తెలిసి ఉండాలి కాబట్టి, జావా బేసిక్స్ తెలిసి ఉండాలి కాబట్టి, ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ జావా అడిగే క్వశ్చన్స్ మనకి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డేటా టైప్స్ కావచ్చు, జావా ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ మనం అందరికీ తెలిసే ఉంటుంది బేసిక్గా. సో మనం స్ట్రక్చర్ అంటే ఎలా స్టార్ట్ చేస్తాం, క్లాసా, మెథడా, సో ఎవ్రీథింగ్ కూడా మనం కవర్ చేస్తాం స్ట్రక్చర్లో. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఖచ్చితంగా అందరికీ వచ్చేసే ఉండాలి, ఎందుకంటే మీరు బిఫోర్లో కూడా పైథాన్లో కూడా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా మీరు బేసిక్గా వచ్చే కాన్సెప్ట్ కాబట్టి ఖచ్చితంగా కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ, లూపింగ్ స్టేట్మెంట్స్ కానీ, ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ అయితే గన్ షాట్గా వచ్చే అవకాశం అయితే ఉంది గైస్. అండ్ లాస్ట్ వన్ ఏంటి అంటే, మనకి పైథాన్లో ఎక్కువగా క్లాసెస్ ఆబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేయం కాబట్టి, జావాలోనే బేసిక్గా ఎక్కువ డిస్కస్ చేస్తాం కాబట్టి ఇది కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గైస్. సో క్లాసెస్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ ఎలా క్రియేట్ చేస్తామో మనం దానికి ఎగ్జాంపుల్స్ కూడా ప్రిఫర్ చేయాలి గైస్. సో ఈ యూనిట్ 1 నుంచి మనం మేజర్గా చూడాల్సింది ఏంటి అంటే, ఈ 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గైస్ మనకి, ఓకేనా. సో ఈ 6లో కూడా మనం ఏదైతే ఇక్కడ టిక్ చేసినామో, ఈ టిక్ చేసిన వాటికి ఎక్కువ ప్రిఫర్ చేయండి, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ని మీరు ప్రిఫర్ చేయవచ్చు. సో గైస్, కమింగ్ టు ద యూనిట్ 2 అనేది మనకి లెంగ్తీ ఉంటుంది గైస్, మనకు అందుకనే క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కొంచెం ఎక్కువనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో గైస్, దీంట్లో మేజర్గా వచ్చేది ఏంటి అంటే, మెథడ్ ఓవర్లోడింగ్ పైన చాలా టైమ్స్ అడగడం జరిగింది. 3 స్టార్ పెట్టుకోవచ్చు మీరు దీనికి, మెథడ్ ఓవర్లోడింగ్కి కూడా. అండ్ మెథడ్ ఓవర్లోడింగ్తో పాటు అరేస్, టైప్స్ ఆఫ్ అరేస్ కూడా మనం నేర్చుకుంటే బెటర్, ఇన్నర్ క్లాసెస్ కావచ్చు, ఓకే. అండ్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఇదైతే గైస్ చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మీరు 3 స్టార్ ఎన్ని స్టార్స్ చేసుకున్నా తప్పులేదు, ఇన్హెరిటెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ ఇన్హెరిటెన్స్లో మీరు టైప్స్ కవర్ చేయాలి, ఇన్హెరిటెన్స్ డెఫినేషన్, ఎక్స్టెన్స్ కీవర్డ్, సో కంప్లీట్ ఇన్హెరిటెన్స్ టాపిక్ మొత్తం ప్రిఫర్ చేయండి. టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ మనకి స్కోరింగ్ వచ్చే క్వశ్చన్ అనమాట. సో మెథడ్ ఓవర్లోడింగ్ కానీ, మెథడ్ ఓవర్ రైడింగ్ కానీ, రెండిట్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ మనకి బేసిక్గా ఉంటాయి. అండ్ అబ్స్ట్రాక్షన్లో మనకి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంది, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంది, ఇంటర్ఫేస్ అంటే ఏందో కూడా మనకి ప్రిఫర్ చేసినాము. సో అది కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్యాకేజెస్ అయితే ఇది కూడా గైస్, ప్యాకేజెస్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. సో మనం ఒక ప్యాకేజ్ని ఎలా క్రియేట్ చేస్తాము, దాని సింటాక్స్ ఏంది, ఆ టైప్స్ కూడా రాస్తే బెటర్ అనమాట. సో ర్యాపర్ క్లాస్ అని నాకు ఆల్రెడీ తెలుసు, మనం ఏం చేస్తుంటాం అంటే ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్కి కన్వర్ట్ చేస్తుంటాము. సో అది కూడా చూసుకుంటే బెటర్. అండ్ లాస్ట్కి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, స్ట్రింగ్ బఫర్ క్లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా మీరు వీలైతే స్టార్ మార్క్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే స్ట్రింగ్ బఫర్ క్లాస్కి ఈవెన్ ఒకవేళ లాంగ్లో రాకపోయినా షార్ట్లో వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి గైస్. ఇవన్నీ ఏంటంటే కూడా యూనిట్ 2లో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో కమింగ్ టు ద యూనిట్ 3లో గైస్, మనకి మేజర్గా మనకి అంత పెద్ద యూనిట్ అయితే కాదు కాబట్టి, గైస్ మేజర్గా వచ్చే క్వశ్చన్ గైస్, దీంట్లో ఎగ్జెప్షన్ హ్యాండ్లింగే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి. ఎందుకంటే ఎగ్జెప్షన్స్ అందులో టైప్స్ ఏముంటాయి మనకి ఎగ్జెప్షన్స్లో, లైక్ ఎట్లా ఎగ్జెప్షన్స్ మనం ఎలా హ్యాండిల్ చేస్తాము, సో ఆ క్వశ్చన్ మొత్తం కూడా దీంట్లో కవర్ అయిపోతూ ఉంటాయి. మనం దీంట్లో ట్రై, క్యాచ్, మెథడ్స్ అవన్నీ కూడా దీని గురించి రాయాలన్నమాట. అసలు ఎగ్జెప్షన్ అంటే ఏందో రాసిన తర్వాత మనం ఎగ్జెప్షన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, ట్రై మెథడ్స్ కావచ్చు, క్యాచ్ మెథడ్స్ కావచ్చు, అవన్నీ యూజ్ చేసి ఎలా హ్యాండిల్ చేస్తామో కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మనకు మల్టీ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, మన అందరికీ తెలుసు. సో ఈ మల్టీ థ్రెడ్ని మనం ఎలా చేస్తాం, 2 వేస్తో ఇంప్లిమెంట్ చేయవచ్చు కదా మల్టీ థ్రెడింగ్ని. సో అదంతా కూడా దీంట్లో మనం కవర్ చేయాల్సి ఉంటుంది, మల్టీ థ్రెడింగ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఒక థ్రెడ్ క్రియేట్ చేసినప్పుడు మనకి థ్రెడ్కి ఒక లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తుంటాం. సో థ్రెడ్లో వచ్చే లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అంటే, థ్రెడ్ అనేది ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఇనిషియలైజ్ అవుతుంది, ఎలా ఎండ్ అయిపోతుంది, దీని యొక్క లైఫ్ సైకిల్ మొత్తం కూడా కంప్లీట్
చేస్తే బెటర్. సో ఈ 5 స్ట్రీమ్స్ కూడా ఇంపార్టెంట్. బట్ మేజర్గా అయితే ఈ ఫస్ట్ 3 నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దట్ టు ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ గైస్ సో మేజర్గా లాస్ట్ యూనిట్ ఏంటంటే యూనిట్ 4 మనకు మొత్తం దీంట్లో యాప్లెట్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాం. యాప్లెట్స్ గురించి కావచ్చు, ఈవెంట్స్ గురించి కావచ్చు, దాని గురించి డిస్కస్ చేస్తుంటాం. సో గైస్ మనం యూనిట్ 4 అనగానే మేము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే యాప్లెట్స్ అనే ఒక వర్డ్ లేకుండా క్వశ్చన్ పేపర్ డిజైన్ చేయడు ఖచ్చితంగా. సో యాప్లెట్స్ పైన ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. అది అందుకే యాప్లెట్స్ పైన క్వశ్చన్ ఖచ్చితంగా నేర్చుకోండి. దాని లైఫ్ సైకిల్ కావచ్చు, యాప్లెట్ డెఫినేషన్ కావచ్చు, ఇంట్రొడక్షన్ కావచ్చు. సో యాప్లెట్స్ గురించి కంప్లీట్గా నేర్చుకుంటే బెటర్. అండ్ ఈవెంట్స్ మనకు తెలుసు, ఈవెంట్ హ్యాండ్లింగ్లో మనకి ఈవెంట్స్ ఉంటాయి అనమాట. ఫోర్గ్రౌండ్ ఈవెంట్స్ అని, బ్యాక్గ్రౌండ్ ఈవెంట్స్ అని. సో ఆ ఈవెంట్స్ గురించి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో ఇదొకటి. అండ్ ఏడబ్ల్యూటీ మనకు తెలుసు, అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్. సో ఇది ఏమవుతుందంటే దీంట్లో కాంపోనెంట్స్ ఏముంటాయి, ఆ కాంపోనెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సేమ్ అలానే స్వింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, స్వింగ్ గురించి అడిగితే. సో జే ఫ్రేమ్, జే ప్యానల్ దట్టు అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. బట్ మనకైతే ఏడబ్ల్యూటీ కాంపోనెంట్స్ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్కి ఈ స్వింగ్ కాంపోనెంట్స్ కూడా ఇంపార్టెంట్. సో గైస్ నేనేం చెప్తా అంటే ఇన్ని క్వశ్చన్స్లో మేజర్గా నాకైతే 90% షూర్గా వచ్చే క్వశ్చన్ ఏమైనా ఉంది అంటే యాప్లెట్స్ గురించి అయితే ఖచ్చితంగా వస్తుంది. సో యాప్లెట్స్ గురించి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే వెళ్ళండి. యాప్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దాని లైఫ్ సైకిల్ కావచ్చు, యాప్లెట్ యొక్క ఇంట్రడక్షన్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఏదైనా కావచ్చు. ఓకేనా? సో గైస్ మేజర్గా ఈ క్వశ్చన్స్ పైన మీరు ఫస్ట్ ఎక్కువ ఫోకస్ చేయండి. మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. పేపర్ కూడా ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే గైస్ మోస్ట్లీ లాంగ్ ఆన్సర్స్కి మాత్రమే యూజ్ అయ్యే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. షార్ట్ ఆన్సర్స్ కూడా మేజర్గా దీని నుంచి కవర్ అవుతాయి. బట్ మనకి షార్ట్ అనేది ఎప్పుడు మనం ప్రిడిక్ట్ చేయడానికి ఆప్షన్ లేదు. సో షార్ట్ మనం స్కోరింగ్ కావాలి అంటే షార్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి షార్ట్ అన్నీ నేర్చుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే షార్ట్ అనేది ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేము మనం. ఓకేనా? ఓకే గైస్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.